శివనాగదుర్గ. ఐ కేమ్ ఫ్రమ్ గుంటూరు. సో అక్కడ చూడలేదు కాబట్టి ఇక్కడ ప్రమోషన్స్కి మీతో పాటు నేను వచ్చాను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని. సో నేను ఈ ట్రైలర్ చూసాను, చాలా బాగుంది. ఇది మొత్తం గర్ల్స్ ఓరియంటెడ్ మూవీ అని నాకు కనిపిస్తుంది, బట్ బాయ్స్ కూడా ఉన్నారు. సో మీరు ఈ మూవీ నుంచి ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా? కింద నేను ట్యాగ్ లైన్ చూసాను, కానీ చాలా మంచోళ్ళు అని పెట్టారు. సో ప్రతి అమ్మాయిలో గుడ్ బ్యాడ్ థింగ్స్ రెండు ఉంటాయి. సో మీరు ఏం ప్రొజెక్ట్ చేద్దామని ఈ మూవీ ద్వారా వచ్చారు? అమ్మాయిలో ఒక ఇన్నసెన్స్ ఉంటది అండ్ నాటినెస్, కొంచెం నాటినెస్ కూడా ఉంటది. అది ఎక్స్ప్లోర్ we wouldn't have explored because parents strict ఉంటారు కాబట్టి we wouldn't have explored. సో పెళ్లికి ముందు కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం. లైఫ్ అంతా ఒక రెస్ట్రిక్షన్ లో ఇలానే ఉండాలి అని చాలా డిసిప్లిన్ గా ఉంటారు, ఒక ఫియర్ఫుల్ గా. ఇప్పుడు కొంచెం ఓపెన్ అప్ అవ్వాలి అనేది కాన్సెప్ట్. ఫ్రమ్ దేర్ ఇట్ స్టార్ట్స్. ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చి సిటీకి వచ్చినప్పుడు అందరూ ఇప్పుడు పాష్ ఉంటారు. సో మెనీ గర్ల్స్, సిటీ గర్ల్స్ పాష్ ఉంటారు. అండ్ అంటే వెన్ దే కమ్ ఫ్రమ్ విలేజ్ టు సిటీ ఎంతెంత చేంజెస్ డిస్కవర్ చేస్తారు అనేది కాన్సెప్ట్. సో ఇఫ్ ఐ టెల్ మోర్ రివీల్ అయిపోతుంది. ఓకే, సో సర్కి పాస్. గర్ల్స్ తో పాటు బాయ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు బ్యాడ్ బాయ్సా ఆర్ బ్యాడ్ గర్ల్స్ ని సపోర్ట్ చేసే గుడ్ బాయ్సా? కెమెరా ఆపేస్తే చెప్తారు వాళ్ళు బ్యాడ్ బాయ్స్. సెకండ్ బ్యాడ్ గర్ల్స్ ని సపోర్ట్ చేసే గుడ్ బాయ్స్. ఓకే, మా గర్ల్స్ బ్యాడ్ గర్ల్స్ అని మనం టైటిల్ పెట్టాం కానీ దే ఆర్ నాట్ బ్యాడ్ గర్ల్స్. నేను ఐ ఆస్క్ యూ క్వశ్చన్స్, ఎట్లాగో వాళ్ళు బ్యాడ్ గర్ల్స్ కాదని మీరే చెప్తారు. కానీ సో ఇఫ్ దే ఆర్ బ్యాడ్ గర్ల్స్, మేము కూడా బ్యాడ్ బాయ్స్. వెరీ రిలేటెడ్. గుడ్ బాయ్స్ కి ముందు దే ఆర్ నాటీ బాయ్స్. నాటీ బాయ్స్ ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్? Off screen they are funny boys, on screen they are naughty boys. దట్ వాస్ వెరీ నైస్. బ్యాడ్ గర్ల్స్ అంటే ఇప్పుడు ఈ సినిమాలో ఇప్పుడు తను చెప్పినట్టు అందరూ మన శ్రీకాకుళం నుంచి ఒక అమ్మాయి, విజయవాడ, గోదావరి నుంచి ఒక అమ్మాయి, రాయలసీమ నుంచి ఒక అమ్మాయి, రాయలసీమ నుంచి ఒక అమ్మాయి, ఇట్లా వచ్చి సిటీలో ఉండే 4 అమ్మాయిలు. వాళ్ళకి సార్ చెప్పినట్టు పెళ్లి అయిపోతుంది ఇంకా 4 రోజుల్లో. వాళ్ళకి భయం వేస్తుంది కదా, ఏంట్రా ఎలా ఉంటాడు, వస్తాడు, ఏం చేస్తాడు, ఇదంతా ఈ టెన్షన్ తో వాళ్ళు ఏం చేస్తారు, ఒక హాలిడే తీసుకుందాం అని మలేషియాకి వెళ్తారు. సో అది కదా మేము బ్యాడ్ గర్ల్స్ ఎందుకు అంటున్నామంటే, అది మీరు ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఏ గర్ల్ అయినా, ఏ గర్ల్స్ అయినా వాళ్ళు ఫ్రీడమ్ కోరుకుంటే వాళ్ళు బ్యాడ్ గర్ల్సా? Yes or no? No, they are not bad. If వాళ్ళు మ్యారేజ్ లేట్ చేసి they want to delay their marriage and they want to understand themselves, are they bad girls? No. So అప్పుడు ఆన్సర్ బ్యాడ్ గర్ల్స్ నో అయితే వీళ్ళు కూడా they are not bad girls. అందుకే కదా కానీ It's not about girls. Exactly. They are brave girls. అయితే ఇప్పుడు నా పాయింట్ ఏంటో చెప్పనా అండి, గుడ్ గర్ల్స్ కానీ చాలా మంచోళ్ళు కదా. గుడ్ గర్ల్సే, వాళ్ళ వరకు వాళ్ళు గుడ్ గర్ల్సే, ఎందుకంటే వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు. కానీ కమింగ్ టు ఆడపిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ కోసం ఇండిపెండెంట్ గా అనుకుంటారు. వాళ్ళ కోసం ఏం చేయాలనుకున్నా కూడా ఆ క్రెడిట్ ఏది అమ్మాయికి ఉండదు. అట్ ద సేమ్ టైం అదేదన్నా కొంచెం స్టాండ్ తీసుకుని చేస్తుందన్నా కూడా సొసైటీ విల్ బి సీన్ ఇన్ అ వెరీ వియర్డ్ వే. అదే కదా ఇప్పుడు. సో ఈ థింగ్ లో మీ యొక్క మూవీలో గుడ్ గర్ల్స్ కానీ బ్యాడ్ గర్ల్స్ కానీ మంచోళ్ళు అని ఉంది కదా. అలా ఉన్నప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా ప్రొజెక్ట్ అవుతుందా? త్రూ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా ప్రొజెక్ట్ అవుతుందా? అట్ ద సేమ్ టైం ఈ గుడ్ గర్ల్స్ ఎలా కొంచెం ఇనిషియేషన్ తీసుకుని స్టెప్ ఇచ్చారు, సారీ ఈ గుడ్ గర్ల్స్ బ్యాడ్ గర్ల్స్ లాగా ఎలా చెయ్యాలి ఈ థింగ్స్ అని అనుకుంటారు అనేది మేజర్ వైస్ వర్సా, పాయింట్ వైస్ వర్సా బ్యాడ్ గర్ల్స్ అని మెన్షనైజ్ చేశారు. అది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో? త్రూ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు నేను మమ్మల్ని బయటకు చూపిస్తారా, ఏమన్నా ఉంటాయా, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మమ్మల్ని అడిగారు. కానీ అది మేము చెప్పదలుచుకోవాలి. మీరు అన్నట్టు సొసైటీ నుంచి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది చూసారా. ఎవరైతే అమ్మాయిలు దే వాంట్ టు అచీవ్ సంథింగ్ ఇన్ దేర్ లైఫ్స్, నేను ఇప్పుడు పెళ్లి చేసుకుని ఇది చేయాలనుకుంటున్నప్పుడు అందులో అది తప్పేం కాదు. నేను సూర్య కూడా చాలా చోట్ల చెప్పాడు ఆ పాయింట్. వాళ్ళు ఏదైనా అనుకుంటున్నప్పుడు సొసైటీ వాళ్ళని బ్యాడ్ గర్ల్స్ గా చూస్తుంది. అందుకని మేము ఆ టైటిల్ ఇచ్చాం. సినిమా చూసిన తర్వాత యూ విల్ డిసైడ్ వెదర్ దే ఆర్ బ్యాడ్ గర్ల్స్ ఆర్ గుడ్ గర్ల్స్ అని. మా పాయింట్ వైజ్ గా దాన్ని బ్యాడ్ గర్ల్స్ కానీ చాలా మంచోళ్ళని ఆయన ఏ కథ అయితే చెప్పదలుచుకున్నారో అది ఇచ్చారు. Very lucky also because your parents also give that much freedom to you that you are here today, you know. So we are so lucky, but there are so many girls out there in the villages, in the cities also, that they are not allowed to dream, they are not allowed to go outside, step outside and to do whatever they want to do. So through this movie also we are showing that these 4 girls are also like this. They have dreams but their parents didn't allow them.
to fulfill it. So they have only one main target for their girls, that marriage. They have only one target. So according to these girls, they dare to step out of that comfort zone. They want to get married. Every girl want to get married at some point, but these 4 girls dare to step out of that zone before marriage, just to discover themselves. Yeah. So we all have that kind of confidence, and we all have that kind of strength, but it just depends on the girl how and when they want to discover it. And for us also, and for everybody, I guess, society talks. Whatever you do, whether you do good or bad, they will talk no matter what. Yeah. So it depends on us how we have to react. Should we respond on it or react on it or not? Yeah. So it's on us. Totally So depends on being us. a girl, I would say this thing, that close your ears. Actually, just close your ears and follow your heart. Simple formula. Yeah. గుడ్ 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 గుడ్. ఇప్పుడు థింగ్ ఏంటంటే సిన్స్ యూఆర్ ఆల్ ఇన్ఫ్లుయెన్సర్స్ సో ఐ సో నన్ను యాక్టర్ గా కంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ఫ్లుయెన్సర్ గా గుర్తుపడతారు. సో విత్ యువర్ పర్స్పెక్టివ్ టెల్లింగ్, ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తున్నా, పార పట్టుకుంటా, ఒంటి నిండా మట్టి ఉంటది, వేసుకున్న గుట్ల కర్ర ఉంటది, చెమట గాడుతూ ఉంటది, ఐ కెన్ డూ స్టఫ్ లైక్ దట్. కానీ కమెంట్స్ లో ఏమొస్తాయి, ఎంత నెగిటివిటీ వస్తుంది, సింపతి, సానుభూతి, సొంత సత్తాతో సామర్థ్యంతో పైకి రావాలనుకునేవాడు నేను. సో మీరందరూ మొగని నాకే ఇన్ని ఉంటే, మీ ఆడపిల్లకి మీకు ఎన్ని ఉంటాయి. సో వీటన్ని ఇప్పుడు కామెంట్స్ పరంగా తీసుకుంటే యూఆర్ బ్యాడ్ గర్ల్స్. సో దట్ డిఫైన్ యూ, డస్ దట్ మేక్ యూ అ బ్యాడ్ గర్ల్. సో ఎలా చూస్తున్నారు, మీరు ఎలా ఉంటున్నారు, మీకు కావాల్సిన కొంచెం స్వేచ్ఛని, స్వతంత్రాన్ని తీసుకొని మీరు పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, మిమ్మల్ని మీరే ఇబ్బంది పరచుకోకుండా ఒక చిన్న స్పేస్ని క్రియేట్ చేసుకొని మీలా మీరు బతకగలుగుతున్నారు. సో కమెంట్స్ లో బ్యాడ్ అని ఉండొచ్చు, బట్ దానికోసం మీరు ఆగిపోకూడదు కదా. సో యు ఆర్ ఎ గుడ్ గర్ల్, యు ఆర్ క్రియేటింగ్ యువర్ గుడ్ ఎన్వైరన్మెంట్, యు ఆర్ క్రియేటింగ్ యువర్ గుడ్ వరల్డ్. సో దట్ డిఫైన్స్, అంటే ఇదే ఒక మాక్సిమం ఒక బిగ్ స్క్రీన్ లో తీసుకుంటే ఇన్ ఎ డిఫరెంట్ వరల్డ్. సో అలాంటి ఒక జర్నీ వీళ్ళు నలుగురు ఇప్పుడు సోషల్ మీడియాని తీసుకొని మీకు ఇన్ఫ్లుయెన్సెస్ కాబట్టి కన్వే అలా చేశాను. బట్ దిస్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్. ఒక సొసైటీ ఏం నిర్ణయిస్తుంది అంటే, మంచి అమ్మాయి అంటే మనకు తెలిసింది ఏంది, అబ్బా చాలా చక్కగా ఉంటుంది, మొగలతో మాట్లాడదు, కట్టు బొట్టు పెట్టుకొని సాంప్రదాయబద్ధంగా పద్ధతిగా నడుచుకుంటూ వెళ్తుంది, మగాడు కనిపిస్తే తల్లెత్తి కూడా చూడదు, ఇలాంటివన్నీ సర్టన్ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా. దాంట్లోంచి ఒక్క మెంబ్రెయిన్ ఒక్క లేయర్ మీరు దాటినా కూడా అంత మంచి పెట్ట కాదురా అని ఏమంటారు, నరని నాలిక కదా, ఈజీ ఒక మాట అనేస్తారు. కానీ మీకు తెలుసు అది ఎందుకు చేయాల్సి వచ్చిందనేది. సో అలాంటి ఒక వరల్డ్ ని బాగా పొట్రే చేసామండి. అంటే ఆ ఒక సర్కమ్స్టాన్సెస్ నుంచి, ఆ టిపికల్ వరల్డ్ నుంచి ఒక లైన్ క్రాస్ చేసిన తర్వాత అందరూ ఎలా చూస్తారు, దాన్ని వీళ్ళు ఎలా అధిగమిస్తారు, అండ్ బై ద ఎండ్ హౌ విల్ దే బికమ్ హీరోస్. సో ఆ బ్యాడ్ గర్ల్స్ కానీ మంచోళ్ళు, బ్యాడ్ గర్ల్స్ కి మంచోళ్ళకి మధ్య జరిగే ప్రయాణమే ఈ సినిమా అండి. మీరు ఈ మూవీ ద్వారా బెటర్ అడ్వైస్ ఏమి ఇస్తారు గర్ల్స్ కి? అమ్మాయిని అమ్మోర్లా పెంచాలి, మీరు కూడా ఫ్యూచర్ లో వైఫ్స్ అవుతారు, ఓకే, మీలో మదర్స్ అవుతారు. సో నా ఫ్రెండ్ ఒక అమ్మాయికి ప్రెగ్నెంట్ అయినప్పుడు నేను అడిగితే, నాకు అబ్బాయి పుడితే బాగుండు అనుకుంటున్నాను అంది. ఎందుకు అన్నాను అంటే, నేను చాలా రెస్ట్రిక్షన్స్ మధ్యన, చాలా రూల్స్ మధ్యన పెరిగాను, నేను అబ్బాయిలు అయితే ఎక్కడైనా తిరగచ్చు కదా అంటే. నేను అన్నాను, నీకు అమ్మాయి పుట్టినా నువ్వు ఎలా పెరిగావు అలా పెంచకు, అప్పుడు కదా బాగుంటది అని. అమ్మాయిని ఎప్పుడు భయంతో పెంచొద్దు, అమ్మాయిని అమ్మోర్లో పెంచాలి. చాలా ఇప్పుడు సాయంత్రం బయటకు వెళ్తే 6 తర్వాత బయటకు వచ్చాంటారు మీరందరూ ఖచ్చితంగా. ఇప్పుడు మీ ఇంట్లో తమ్ముళ్ళు అన్న వాళ్ళు రాత్రి 10 గంటలకు వచ్చినా ఏమనరు, మిమ్మల్ని 6 గంటలకు వచ్చాయి, తెలియనోడితో మాట్లాడద్దు, తెలియనోడికి ఇది వద్దు అంటారు. కరెక్ట్గా 22 ఏళ్ళ తర్వాత తెలియనోడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అరేంజ్ మ్యారేజ్ అంటే ఏంటి, ఎవరో మ్యాట్రిమోనీలో పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు చూసి పెళ్లి చేస్తారు కదా. సో మీ అందరికీ భయం ఉంటుంది కదా, నిజంగా చెప్పండి. మీరు లవ్ మ్యారేజ్ నాకు పక్కన పెడితే, ఒక మ్యాట్రిమోనీలో చూసి మీ అమ్మగారు నాన్నగారు తీసుకొచ్చి ఈయన్ని చూసి పెళ్లి చేసుకోండి అంటే, ప్రతి అమ్మాయికి లోపల చిన్న భయం ఉంటుంది కదా, అయ్యి బాబా ఆడు మంచోడో కాదో తెలియదు, ఆ అబ్బాయి మంచోడో కాదో వాళ్ళ నాన్నకే తెలియదు. వాళ్ళ నాన్న మీ నాన్నగారికి చెప్పేస్తే మీ నాన్నగారు వచ్చి మీకు చెప్పేస్తారు, మీరు చేసేసుకుంటారు కదా. సో అలా ఈ 4 అమ్మాయిలకి కూడా, అందులో 2 అమ్మాయిలకి ఎంగేజ్మెంట్ అయిపోతుంది, నాకు కొన్ని రోజుల్లో పెళ్లి అయిపోతుంది. వాళ్ళకి ఎంత భయం వేస్తుంది అమ్మాయికి, ఏంటి లైఫ్ పెళ్లి అయిపోతే మంచోడా కాదో తెలియదు. అండ్ మన ఇందులో చెప్పేది ఏంటంటే, లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ ఎర్నింగ్ మెమరీస్, మెమరీస్ ఉండాలి మెయిన్ మనకి. మంచోడు వచ్చాడు అనుకో, ఒకవేళ మీ అందరికీ కూడా నేను అడ్వైస్ ఇచ్చేది ఏంటంటే, సరదాగా పెళ్లి కాకముందు
మీ అమ్మగారు అలా ఏమంటారో తెలియదు కానీ ఎక్కడికైనా గోవా ఎక్కడికైనా ఏదో ప్లేస్ కి మిమ్మల్ని మీరు ఓన్గా వెళ్ళండి, పర్వాలేదు. యూ షుడ్ ఎక్స్ప్లోర్ చేయండి, మెమరీస్ వచ్చేయండి. మంచోడు వచ్చేవాడండి, మెమరీస్ పెరుగుతాయి. అనుకోకుండా బ్యాడ్ వచ్చాడు అనుకోండి, మెమరీస్ మిగులుతాయి. కనీసం మెమరీస్ ఉండాలి కదా మీకు. సో మా కథలో అది చెప్తున్నమాట, సరదాగా ఎంజాయ్ చేయండి ప్రతి అమ్మాయి. అంటే తాగేసి రోడ్డు మీద తిరిగామని చెప్పట్లేదు, మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి. పెళ్లి కాక ముందు ప్రతి అమ్మాయి తను తెలుసుకోవాలి. ఏంటండి ఇప్పుడు పెళ్లి అయిపోయిన వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోకూడదా? పెళ్ళి అయిపోతే ఇప్పుడు నువ్వు ఉన్నావురా, నీకు అమ్మాయి పెళ్ళి అయింది, ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయాలి యాక్చువల్లీ పాపం. ఇప్పుడు ఆ అమ్మాయి సెకండ్ షో సినిమాకి వెళ్ళాలనుకుంటుంది, వెళ్ళగలదా అమ్మాయి? ఎందుకు నేను వస్తానంటావు? అది కాదు క్వశ్చన్, అది కాదు, డైవర్ట్ చేయకండి. నేను ఏం అడిగా, పెళ్లి కాని అమ్మాయిలు వెళ్ళండి, ఎక్స్ప్లోర్ చేయండి, మీ గురించి మీరు తెలుసుకున్నారు. మరి పెళ్ళైన వాళ్ళు వెళ్ళొద్దా? పెళ్ళైన వాళ్ళు ముగ్గులతోనే వెళ్తారు పాపం, ఆ అమ్మాయి ఒకటే అవుతుందా? ఎందుకు వెళ్ళకూడదు? ఏమన్నా పెళ్లి కాని వాళ్ళు ఒకళ్ళు వెళ్ళినప్పుడు పెళ్ళైన అమ్మాయిలు వెళ్ళకూడదా? అదే తెలుసుకోవాలి కదా. ఎవరెవరితో వెళ్తున్నారు తెలియదు. సార్ హాయ్ సార్. హాయ్ అండి, నా పేరు వచ్చి వెంకట్. ఓకే, నా క్వశ్చన్ వచ్చేసి ఇద్దరు హీరోలకు అనమాట. కొత్త వాళ్ళు, అందరు కొత్త వాళ్ళు కాబట్టి అడుగుతున్నా, ఏమనుకోవద్దండి క్వశ్చన్. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఏమనుకోవద్దు అంటున్నాడు. అట్లా కాదు బ్రదర్, అంత డైరెక్ట్ గా ఎట్లా చెప్తాం బ్రో? అదే లోపల అనుకున్నాడు కాదు బ్రో, అంటే బ్యాడ్ గర్ల్స్ మూవీలో 4 హీరోయిన్స్, 2 హీరోలు. ఓకే, మీ 2 హీరోలకి ఒక క్వశ్చన్, ఏమన్నా వర్కౌట్ అయిందా? ఏమన్నా వర్కౌట్ అయిందా? ఇద్దరికి నిజంగా వర్కౌట్ అయింది. ఇప్పుడు కథ వైజ్ కానీ ఇప్పుడు క్యారెక్టర్ కొత్త వాళ్ళగా మీరు అన్నట్టు కొత్త వాళ్ళకి ఎప్పుడు ఒక ఆపర్చునిటీ రావడం చాలా గగనం కదా. సార్ మీకు క్వశ్చన్ అర్థం కానట్టు చెప్పండి. అంటే 4 అమ్మాయిలు ఉంటారు కదా, ఏమన్నా ఇప్పుడు కథ వైజ్ కానీ ఇప్పుడు క్యారెక్టర్ కొత్త వాళ్ళగా మీరు అన్నట్టు కొత్త వాళ్ళకి ఎప్పుడు ఒక ఆపర్చునిటీ రావడం చాలా గగనం కదా. అదే చెప్తున్నాను సార్, అంటే మీకు అర్థమైందా? 100% అర్థమైంది. ఓకే సరే ఓకే. చెప్తున్నాను, అదే ఆన్సర్ మీకు. వర్కౌట్ అయింది, వర్కౌట్ అయింది. ఎన్నిసార్లు? మీరు ఏ వర్కౌట్ గురించి అంటున్నా నాకు తెలియట్లా, బట్ నేను యాజ్ అ ప్రొఫెషనల్ యాక్టర్ నాకేం వర్కౌట్ అయిందంటే, ఒక హీరోయిన్ తో డాన్స్ చేయడము, ఒక హీరో లేదంటే ఒక మంచి యాక్టర్ అని ఆన్ స్క్రీన్ తెలియాలంటే పక్కన హీరోయిన్ తో చేసే యాక్టివిటీస్ ని, ఆ సీన్స్ ని ఎలా మేనేజ్ చేస్తాం అనే దాన్ని బట్టి మనల్ని అలా చూస్తారు. నాకైతే నేను ఒక హీరోగా చేయగలనని వర్కౌట్ అయింది, డాన్స్ చేయగలనని వర్కౌట్ అయింది, వీళ్ళతో కామెడీ చేయగలనని వర్కౌట్ అయింది, వీళ్ళతో పాటు సినిమాని ముందుకు తీసుకెళ్ళినని వర్కౌట్ అయింది, వీళ్ళ నుంచి చాలా నేర్చుకోవచ్చని వర్కౌట్ అయింది. అంటే హీరోయిన్ తోటి ఏమన్నా వర్కౌట్ అయిందా? అవన్నీ వర్కౌట్ అయినాయి. మీరు కావాల్సింది అడిగేంత వరకు మీకు వర్కౌట్ అయ్యేటట్లేదు. బ్రదర్ మీకు బ్రదర్ ఆ హీరోకి ఆ విధంగా వర్కౌట్ అయింది, మీకు ఏ విధంగా వర్కౌట్ అయింది? వెంకట్ గారు, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. మాకు బ్రహ్మాండం వర్కౌట్ అయింది. ఎందుకంటే నేను ఒక ఆల్మోస్ట్ 10 years నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను స్ట్రగుల్ అవుతున్నాను. ఒక ఆపర్చునిటీ రావడం కోసం చూస్తుంటే ఎనీడే సూపర్ ఆపర్చునిటీ వచ్చింది, సూపర్ వర్కౌట్ అయింది. ఇప్పుడు అనూప్ రూబెన్స్ గారితో లాంటి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చారు, చంద్రబోస్ గారు లాంటి ఆస్కర్ విన్నింగ్ లిరిసిస్ట్తో పనిచేశా, మున్నా గారు లాంటి డైరెక్టర్తో పనిచేశా. వర్కౌట్ అయిందా? అయిందిగా. తర్వాత చిన్న చిన్న సినిమా లేదంటే కొత్త వాళ్ళు అంటే అందరూ దగ్గరలో షూట్ చేసేయటం, చిన్నగా కాంపాక్ట్లో చేయటం చేస్తారు. వీళ్ళు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వాలా. రాంబాబు గారు, శశి గారు, ఇమ్మడి గారు, మా ప్రొడ్యూసర్స్ మలేషియా పట్టుకెళ్ళి దగ్గర 20 రోజులు మలేషియాలో ఒక చిన్న సినిమాకి, దట్ ఈస్ ఇంపాసిబుల్. జస్ట్ ప్లీజ్ క్లాప్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అట్లా మలేషియా చూసాం, ఇంకో కంట్రీ చూసాం, కాశ్మీర్ కొండల్లో డాన్స్లు వేసాం, అన్ని చూపించాం. సూపర్ గా వర్కౌట్ అయింది బ్రో. ఇక అవన్నీ నేను మీకు అలా వర్కౌట్ అయింది. హీరోలకి వర్కౌట్ అయింది, హీరోయిన్లకి వర్కౌట్ అయింది. సార్ డైరెక్టర్ గారు మీకు సార్ మంచి సాంగ్స్ అయింది, నాకు వర్కౌట్ అయింది. ముందు డబ్బులు వచ్చి మా ప్రొడ్యూసర్ వర్కౌట్ అవ్వాలి అయ్యా. బ్యాడ్ గర్ల్స్ వెనకాల గుడ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ మాతో పాటు కళ్ళజోడు పెట్టుకుని ఉన్నారు కదా. హీరో అనుకుంటారేమో, కాదు హీరో కాదు, ప్రొడ్యూసర్. సో ప్రొడ్యూసర్ వర్కౌట్ అవ్వాలి మెయిన్. సార్ హాయ్ సార్, రాంబాబు సార్. అంటే ఫస్ట్ మూవీ చాలా మంది ఏంటంటే స్టార్ హీరోని పెట్టుకోవాలి, ఒక స్టార్ హీరోయిన్ పెట్టుకోవాలి అంటే, ఎందుకంటే థియేటర్స్ గురించి కానీ కలెక్షన్స్ గురించి కానీ చాలా ఆలోచన ఇస్తారు. మీరు ఎందుకు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు? హీరో గారు కానీ, 2 హీరోస్ కానీ, అలాగే హీరోయిన్స్ కానీ, వాళ్ళ కొత్త వాళ్ళందరికీ ఎందుకు ఇచ్చారు? మూవీ అనేది బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుందండి. సో మనం ఆ బడ్జెట్ని బట్టి మనం క్యాస్టింగ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో ఆ విధంగా మనకి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, దాని మీద మనం ఈ యొక్క స్టోరీని తెలియపరచాలనే ఉద్దేశంతో కొత్త వాళ్ళని సెలెక్ట్ చేసాం. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ కంపల్సరీ అంటే టాలెంటెడ్ యాక్టర్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. వీళ్ళల్లో ఏ టాలెంట్ ఉంది అనేది మీరు
అబ్జర్వ్ చేసి మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనేది నాకు తెలుసుకోవాలని ఉంది. నెక్స్ట్ ఏంటంటే స్టోరీ అనేది మనకు స్క్రిప్ట్ అర్థం అవుతుంది కదా, స్టోరీ అనేది అర్థం అవుతుంది. దానికి ఎవరెవరు ఎలా ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది వాళ్ళని మేము తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని యాక్టింగ్ ఇస్తాం. యాక్టింగ్ ఇచ్చిన తర్వాత దీనికి షూట్ అవుతారా లేదా అని చెప్పి అలా సెలెక్ట్ చేస్తాం. ఆ రకంగా మూవీలు తీసుకుంటాం. అంటే ఒక్కొక్కళ్ళ దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ దగ్గర ఏ టాలెంట్ ని మీరు అబ్జర్వ్ చేయగలిగారు? హీరోయిజం చూస్తాం కదా, హీరోయిజం ఎలా ఉంది, మా కథ సరిపోతాడు లేదా, ఇవన్నీ చూసుకుంటాం కదా, అలాగే సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. యాక్చువల్లీ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ఇట్. నా క్వశ్చన్ వచ్చేసి పాయల్ గారికి, మీరు కూడా మీ లైఫ్ లో ఇట్లాంటి డేర్ థింగ్స్ ఏమైనా ఫేస్ చేశారా? లైక్ అమ్మాయిలకైతే మ్యారేజ్ చేసుకోమని ఫోర్స్ చేస్తారు, అట్లాంటి థింగ్స్ ఏమైనా ఫేస్ చేశారా మీరు? అలాంటి సిచ్యువేషన్ రాలేదు. అంటే నా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఏంటంటే దే హ్యాడ్ దిస్ థింగ్, ఐ హ్యాడ్ టు కంప్లీట్ మై ఇంజనీరింగ్. ఐ వాంటెడ్ టు బికమ్ ఫ్యాషన్ డిజైనర్, బట్ ఇంజనీరింగ్ చేశాను అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. ఇప్పుడు నా ప్యాషన్ని ఫాలో అవుతున్నాను. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దేర్ సపోర్ట్. బట్ దేర్ ఆర్ సో మెనీ గర్ల్స్ అంటే దే కాంట్ రేజ్ దేర్ వాయిస్. పేరెంట్స్ చాలా రిస్ట్రిక్ట్ చేస్తారు. సో ఈ మూవీ చూస్తే అంటే వీ హ్యావ్ టు టాక్, వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ వాట్ వీ వాంట్ టు బికమ్ అనేది థింగ్ అన్నమాట. సో యూర్ లక్కీ అన్నమాట. yes చాలా లక్కీ. మీరే కాదు బ్యాడ్ గర్ల్స్, ఇక్కడ మేము ఉన్న అందరం కూడా బ్యాడ్ గర్ల్స్. Because not for the bad, because we are standing ourselves to prove in the society. So we are also bad girls. Yes. Beauty and daring. Yes. I'm very happy because all of you here are following your passion. I appreciate your courage within you and you know what you want to become. Because we have to, I think by this movie we have to reach out so many girls out there who can't talk, they're shy, introvert, can't talk back, can't desire, can't dream. So I'm very happy. I wish all of you will by this video you'll reach out so many girls who can't talk, who can't raise their voice. అంటే లైక్ దీన్ని మెసేజ్ ఓరియంటెడ్ గా, దీన్ని ఎట్లా బోరింగ్ స్టఫ్ గా మేమైతే ప్యాక్ చేయలేదు. 100% ఇది అమ్మాయిలు వీళ్ళు మేమందరం చెప్పిన పాయింట్స్ అన్ని ఇందులో ఉన్నాయి. అమ్మాయిలు ఎలా ఉండాలి ఏంటిదంతా. కానీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫన్ సినిమాలో. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ కామెడీ ఉంది, లవ్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి. మా సాంగ్స్ చూసారు మీరు? ఇలా చూసుకుంటానే ఒక బ్యూటిఫుల్ మెలడీ ఉంది. తర్వాత లేలో అని మంచి రొమాంటిక్ నంబర్ ఒకటి ఉంది మా దగ్గర. రొమాంటిక్ అంటే ఒకటి గుర్తొచ్చింది అన్నారు కదా, మగాడికలు అంటే ఎలా కావాలి? మీరు సినిమా చూస్తే అర్థం అవుతుంది. ఇట్స్ నాట్ అ మెసేజ్ ఓరియంటెడ్ స్టఫ్. అలా దీన్ని ఏమి బోరింగ్ దీనిలో ఆలోచించదు. మీ అందరికీ ఉంటది కదా బోరింగ్ బాయ్ ఫ్రెండ్ కూడా, ఎవరికి నచ్చడు కదా మీకు. సో అలా ఇందులో ఎస్పెషల్ నా క్యారెక్టర్ గురించి చెప్తా. జాన్ రెడ్డి అని, వీడు చాలా తుంటరోడు. ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ అయిందో ఎప్పుడెప్పుడు ఆయన వీడు అమ్మాయి వెనకాలే తిరుగుతుంటాడు. అమ్మాయి ఏంటి అని అండర్స్టాండ్ చేసుకోకుండా. అట్లాగే సూర్య ప్లేడ్ అ వెరీ గుడ్ రోల్. చాలా మంచి ఎంటర్టైన్మెంట్. మనోడు హీ కమ్స్ ఫ్రమ్ భీమవరం అనమాట. సినిమాలో ఒక మంచి ఎంటర్టైనింగ్ రోల్స్ అంతా ఉంటుంది. అది కూడా మీరు చూసి 100% ఎంజాయ్ చేస్తారు. ఇది మామూలుగా అమ్మాయిలు ఫెమినిస్ట్ ఫిల్మ్ ఇలా అనుకుని బోరింగ్ అమ్మాయిల గురించి సినిమాలు ఉన్నాయి, కానీ వెళ్ళి ఏడ్చే సినిమాలు అలా ఉంటాయి. ఒక థియేటర్కి వెళ్ళాక అప్పుడు జాతిరత్నాలు, మ్యాడ్ ఇవన్నీ ఉంటాయి కదా. అలా అమ్మాయిల కోసం సినిమాలు లేవు, కామెడీ సినిమాలు. సో మేము అమ్మాయిలతో కామెడీ సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి కదా. సో దాంతో కామెడీతో పాటు ఎమోషనల్ సినిమా ఉంటుంది అన్నమాట. అండ్ మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాం, ఇది మీరు చాలా గర్వంగా ఫీల్ అయ్యే సినిమా. ఎస్ మా కోసం సినిమా తీసారు అని మీరు నాకు ప్రామిస్ చేయాలి. ఇప్పుడు కెమెరా పెట్టండి, ఎలా పెట్టండి అందరూ చెప్తాను సరదాగా. ఎలా పెట్టండి అందరూ, నువ్వు ఇటు అందరూ పెట్టండి అమ్మాయిలు. విజయవాడ గుంటూరు అమ్మాయిలైన మేము డిసెంబర్ 25th ని బ్యాడ్ గర్ల్ సినిమాని మార్నింగ్ షో మాతో పాటు కనీసం 4 అమ్మాయిల్ని చుట్టాలని ఫ్రెండ్స్ ని అందరినీ తీసుకెళ్తాం అని మా చుట్టాల మీద ఒట్టేసి చుట్టాలే లేదు మా బ్యాడ్ గర్ల్స్ డైరెక్టర్ మీద ఒట్టేసి వేసేయండి, మా మీద వేసేయండి. వేసి మా ప్రొడ్యూసర్ అయిన రాంబాబు గారి మీద ఒట్టేసి చెప్పండి అనండి. మా ప్రొడ్యూసర్ గారు రాంబాబు గారి మీద ఒట్టేసి మేము వెళ్తున్నాం అని చెప్తున్నాం. డైరెక్టర్ గారి మీద కూడా ఒట్టేసి చెప్తున్నాం. ఓకే గుడ్, థ్యాంక్ యూ. ప్రామిస్ చేశారా విజయవాడ
ఆఫ్ ది కెమెరా ఆల్సో ఇట్స్ వెరీ గుడ్ ఫిలిం. 100% మీరు అందరూ ఎంటర్టైన్ అయ్యే సినిమా. మీరు చూడండి, పర్సనల్ గా కూడా మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి 100% సజెస్ట్ చేయండి. బాగోకపోతే ఇప్పుడే నెంబర్ ఇచ్చేద్దాం, మీకు ఫోన్ చేసి మీ ఇష్టం. బ్యాడ్ గర్ల్స్ పేజ్ ఉంటది, ఫుల్ తిడచ్చు మీరు. సూర్య ఇన్స్టాగ్రామ్ లో చాలా పాపులర్, కింద కమెంట్స్. అప్పుడు ఆయన వైరల్ అయిపోతారు. మీరు ఫస్ట్ టైం కదా వేరే స్టేట్ నుండి ఈ స్టేట్ కి వచ్చి మూవీ చేస్తున్నారు ఏపీలో. దిస్ ఫస్ట్ మూవీ కదా మీకు ఎలా అనిపించింది? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఒక అమ్మాయి అంత దూరం నుండి ఇంత దూరం ట్రావెల్ అయ్యి చేయటం అనేది చాలా గ్రేట్. అందులో మీ సిరీస్ చాలా చూస్తా ఉంటాము, అలా మిమ్మల్ని దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? థ్యాంక్ యూ సో మచ్. ఒక అంటే టాలెంట్ ని రికగ్నైజ్ చేసి హీ బ్రాట్ మీ హియర్. అంటే ఐ కమ్ ఫ్రమ్ ద డిఫరెంట్ స్టేట్. ద ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ, ఐ హావ్ నెవర్ స్టేడ్ ఫార్ అవే ఫ్రమ్ మై పేరెంట్స్ ఇప్పటి వరకు. సో ఈ మూవీ కోసం ఐ హ్యాడ్ టు కమ్ హియర్, హ్యాడ్ టు, దిస్ అ న్యూ లాంగ్వేజ్ నాకు, ఇంకా స్టిల్ నేర్చుకుంటున్నాను. కానీ చాలా థ్యాంక్ యూ సో మచ్. హలో అండి. హలో, వెల్కమ్ టు విజయవాడ. థ్యాంక్ యూ. బ్యాడ్ గర్ల్స్ గుడ్ బాయ్స్. సో ఇప్పుడు బ్యాడ్ గర్ల్స్ అంటే ఇప్పుడు పేరెంట్స్ చూడడానికి ఇష్టపడరు, లైక్ అంటే వేరేగా వస్తుందేమో అన్న థాట్ లో ఆలోచిస్తారు. సో పేరెంట్స్ కి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? పేరెంట్స్ చూడొచ్చా అని వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది. చూడు, అదే అండి, మేము ఎప్పుడు జస్ట్ టైటిల్ వల్ల లేకపోతే మేము ఏదో చెప్పేసాం అని చెప్పి సినిమా చూడకూడదు. ఇప్పుడు ఏ సినిమా అయినా అందరూ చెప్తారు కదా, ఇంకో టీం వాళ్ళు వస్తారు, మా సినిమా బాగుంటది అంటారు. ఎప్పుడో సినిమా బాగుందని చెప్పడానికి టీజర్ చూస్తారు, సాంగ్స్ చూస్తారు, ఇవన్నీ చూస్తారు కదా. ఇప్పుడు బ్యాడ్ గర్ల్స్ తర్వాత మేము మోషన్ పోస్టర్ కానీ, టీజర్ కానీ, సాంగ్స్ కానీ ఇన్ని రిలీజ్ చేస్తాం కదా. అది చూసాక అవి నచ్చితేనే థియేటర్కి వస్తారు. లేకపోతే మేము ఎన్ని మాట్లాడినా ఎవరు చూస్తారా? మీ 2 గంటలు, మీ 200 రూపాయలు చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇంకోటి మేము చెప్పాలనుకున్నది, మేము ఈ సినిమా 99 రూపీస్కే సినిమా వేస్తాం అనమాట. ఎందుకంటే వి వాల్యూ యువర్ మనీ. ఓకే, అంత ఎన్ని పనులు ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్, రకరకాల ఎంటర్టైన్మెంట్ ఉంది. సో విజయవాడలో అయినా ఎక్కడైనా 100 రూపాయలకి బిర్యానీ కూడా రాదు. మా సినిమా వస్తుంది, మా 2.5 గంటల కష్టం వస్తుంది. అండ్ విజయవాడలో మార్నింగ్ షో సినిమాకి వెళ్తే 99 రూపాయలు పెట్టి వెళ్తే ఇంకొక ఆఫర్ మర్చిపోయాను, శంకరన్న కోడి పలావ్ అని, కోడి బిర్యానీ, కోడి పలావ్ అని ఒక రెస్టారెంట్ ఉంది. అది మార్నింగ్ షో కనుక మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వెళ్తే ఆ టికెట్ వాళ్ళకి చూపిస్తే ఒక బిర్యానీ ఫ్రీ ఇస్తున్నారు. నా క్లాస్మేట్ గౌతమ్ అని వాళ్ళ రెస్టారెంట్ అది. సో ప్లీజ్ మీరు సినిమా చూసేయండి. లొకేషన్ కూడా ఒకసారి శంకరన్న కూడా గూగుల్ చెప్పేస్తుంది. అక్కడికి వెళ్ళిపోతే ఆ టికెట్ చూపిస్తే వాళ్ళు బిర్యానీ ఇస్తారు. ఇవ్వకపోతే మాకు చెప్పండి, నేను ఇప్పిస్తా. ఫ్యామిలీ 4 వెళ్తే 4 బిర్యానీలు వస్తాయి. పక్కింటి కూడా ఇవ్వచ్చు ఆ బిర్యానీ అని చెప్పేసి అంటారు కదా. సో దాని గురించి ఏమైనా ఒక 2 ముక్కలు, సొసైటీ ఏం ఆలోచిస్తారు? Again, I said no. Never judge a book by its cover, because as an actor, we also have to dress a certain way in the movie. But in a real life, we do not dress like that. Like when we go to beach, we have to wear bikini. You cannot wear like a suit or something. There are some dressing sense for every kind of thing, but you cannot judge a person by the dressing sense only, because it's always the character through which the person should be judged, not by face or not by character, not by the person how he dressed or she dressed. So yeah, there are some people who still are very orthodox about their mindset in today's world also. But again, I said, close your ears, follow your heart. We have one tagline in our movie that మీరందరూ చెప్పాలి మాతో పాటు, ఎంజాయ్ చేయాలి, గుర్తుండిపోవాలి. Enjoy your life, make memories, don't listen to other people, especially the negative comments. In today's world, it's very easy to, pass the comments through the social media, like on the way you are going through, people will pass a comment. So it's very easy. So it's our duty to save ourselves from that negativity. So follow your heart, simple follow your heart. And I'm very proud of you, all of you girls who are sitting here and questioning us. And I'm so proud of your parents also. They are so open minded, so super. God bless you. మీ క్వశ్చన్ అండి, అంటే ఈ సినిమాలో బ్యాడ్ గర్ల్స్ మూవీస్ లో డైరెక్టర్ గారు ఆగండి భయ్య, అంటే బ్యాడ్ గర్ల్స్ మూవీలో అంటే ఈ రోజులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా, లేకపోతే ఒక డైరెక్టర్ ఇబ్బంది పెట్టారా, లేదంటే ప్రొడ్యూసర్ గారు ఇబ్బంది పెట్టారా, ఎవరు ఇబ్బంది పెట్టారు? లేదు సార్. నిజం చెప్పండి, పర్లేదు. ఎవరు మీకు ఎక్కువ ఇష్టం బ్యాడ్ గర్ల్స్ మూవీస్ లో? బాయ్స్ లో కానీ అలాగే డైరెక్టర్, ప్రొడ్యూసర్? గర్ల్స్ చాలా ఇష్టం. గర్ల్స్ కాదండి, ఓన్లీ బాయ్స్. అంటే 2 హీరోలు, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, వీళ్ళు 4లో ఎవరు ఇష్టం? Producer.
లాస్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ సార్. ఇందులో ఎక్కువగా మీకు నచ్చిన ఆర్టిస్టులు ఎవరు? ఇప్పుడు ఇద్దరు బాయ్స్ ఉన్నారు, ఇద్దరు హీరోలు, నలుగురు హీరోయిన్లు. ఇందులో మీకు ఇష్టమైన వాళ్ళు గర్ల్స్ లో కానీ బాయ్స్ లో కానీ? December 25th తర్వాత చెప్తాను, ఎందుకంటే ఎవరి పేరు చెప్పినా ప్రమోషన్ రేపు నుంచి రారు. ఇప్పుడు కారు కూడా ఎక్కరు. సో అందుకని అంటే రొటీన్ ఆన్సర్ 2 కళ్ళు, ఏ కళ్ళు ఇంపార్టెంట్ అంటారు. నాకు వీళ్ళందరూ ఒకటి కన్ను, ఒకటి లివర్, ఒక కిడ్నీ, వీళ్ళందరూ నాకు ఏ డైరెక్టర్ చెప్పలేరు ఖచ్చితంగా. సో రిలీజ్ వరకు ఎవరు చెప్పలేరు, తర్వాత చెప్తాను. రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నేను 30 రోజుల్లో ప్రేమించడం అనే సినిమా తీశాను. నీలి నీలి ఆకాశం అనే సాంగ్ అందరికీ తెలుసు, తెలియని లేడు. ఆ సినిమా చూడండి. ఆ సినిమా నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుద్ది. అండ్ ఈ సాంగ్స్ కానీ, ఈ టీజర్ కానీ అన్నీ చూసి, అరే 2 hours లో 100 రూపాయల్లో సినిమా ఇస్తున్నారు, ఒకసారి చూద్దాం అని చెప్పి చూడండి. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుద్ది.